హాయ్ చిన్నుడు, చిన్నమ్మ. మన ఆనందం ఎక్కడో ఉండదు. మనలోనే మనతోనే ఉంటుంది. మన ఆనందం మన చుట్టూనే ఉంటది. మన తల్లిదండ్రుల్లోని, మన పిల్లల్లోని, మన భర్త, అత్తమామల్లోనే ఎతుక్కోవాలి కదా! ఈ రోజు కోపం ఈ రోజులా ఉంటుందా? ఉండదు. రేపొద్దున్న మారుతుంది. ఈ క్షణం వెళ్ళిపోతుందనే మాటకి చాలా అర్థం ఉంది తెలుసా ఫ్రెండ్స్? శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు, అర్జున నువ్వు రాసే వాక్యం ఏడ్చేవాడు ఏడుపు ఆపేయాలి, నవ్వేవాడు నవ్వు ఆపేయాలి అంటాడు. అప్పుడు బాగా ఆలోచించి ఈ క్షణం వెళ్ళిపోతుందని రాస్తాడు అర్జునుడు. ఇదేంటి ఎలా రాసావు అని అడిగితే, ఈ క్షణం వెళ్ళిపోతుందంటే ఇప్పుడు నవ్వేవాడు దాన్ని చూశాడనుకో, ఈ నవ్వు కాసేపే, తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు కదా! అంతా నవ్వుతాము. మన కళ్ళ ఎదురుగుంటే ఏ కప్పో ఏదో ఏ బావిలోనో పడి ఏదన్నా సంథింగ్ దాని గాయం అయిందనుకోండి, వెంటనే చూక్కుమంటది కదా మన మనసు. అదే ఏడ్చేవాడైతే ఏడుస్తూ దాన్ని చూశాడనుకోండి, అవును కదా ఈ క్షణం ఏడుస్తున్నాను, మరుక్షణం నవ్వుతానేమో అని ఆశతో బతుకుతాడు కదా! ఏదైనా మన చేతుల్లోనే ఉందండి. నవ్వడమైనా ఏడవడమైనా. చిన్నాట్లికి కోపం తెచ్చుకుని బాధపడుతూ ఉంటే మన ప్రయాణం అక్కడే ఆగిపోతుంది, ముందుకు వెళ్ళదు. మనం ఎప్పుడు ఎవరిని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కరిని కూడా బాధపడేలాగా మాత్రం మాట్లాడకూడదు. ఆనందం అంటే మనం పడేదే ఆనందం కాదండి. మన పక్కన వాళ్ళు ఆనందపడితే అది చూసి ఆనందపడతాం చూడండి, అది అసలైన ఆనందం అంటే. అలాగే ఎవరైనా బాధపడినప్పుడు కూడా మనం వాళ్ళ బాధను కూడా పంచుకోవాలండి. మనం ఏమీ డబ్బు పెట్టక్కర్లేదు, ఏమీ పెట్టక్కర్లేదు. వాళ్ళకి ఓదార్పుగా మాట్లాడితే వాళ్ళకి ఎంతో కొంత ధైర్యాన్ని ఇచ్చినోళ్ళం అవుతాం. మనకు కలిగేది బాధ కాదు తెలుసా? మన పిల్లలకి, మన భర్తకి ఏదైనా గాయం గానీ, ఏమైనా జ్వరం గానీ వస్తే మనకెంత ప్రాణం విలవిల్లాడిపోతది. మనకొచ్చినా సరే పట్టించుకోం. ఎలా ఉన్నా సరే పొద్దున్న లెగిసిపోతాం, పనులన్నీ చేసుకుంటాం. అన్నీ చేసుకున్నాక టాబ్లెట్లేసుకొని కాసేపు కూర్చుంటాం. కాదంటారా? పెళ్ళైన ప్రతి ఆడమనిషి చేసే పని అదే కదా! మనకు జ్వరం వచ్చినా, ఎవరైనా అడిగినా అడగకపోయినా, ఏమైనా అన్నా అనకపోయినా సరే, మన పని మనం చేసుకుని పోతాం. ఎందుకంటే అది మన బాధ్యతని. బాలేదని పడుకున్నామనుకోండి, ఎక్కడిది అక్కడే ఉంటది. మన పిల్లల్ని చక్కబెట్టలేము కదా! ఎందుకంటే అమ్మతనంలోంచి అన్నీ పుడతాయి. మనం చిన్నప్పుడు మనకేదైనా జ్వరమొస్తే అమ్మ ఎంత ఇదిగా చేసేది. అన్నీ చేసినా సరే, అన్నీ పెట్టినా సరే, ఇది బాలేదు, అది బాలేదు అంటామా అనమా? నేనైతే కంపల్సరీ అన్నాను. కానీ అన్ని ప్రేమలు ఎలా ఉన్నా అమ్మ ప్రేమకు సాటి ఏదీ రాదండి కదా! మన ఆనందాన్ని పంచుకుంటది, మన కోపాన్ని పంచుకుంటది, మన బాధని పంచుకుంటది. బాధపడితే ఏమ్మా ఏమైందని సలహాలిస్తది కదా! అమ్మంటే అమ్మే. ఎవ్వరమ్మయినా సరే ఒక్కటే కదా! నాకు మా అమ్మ తర్వాత ఇష్టమైన అమ్మ దుర్గమ్మ. ఆవిడతోని ఏదైనా చెప్పుకుంటాను అమ్మ తర్వాత.